హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధికా సందీప్ వ్లాగ్స్. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో ఇన్ గోవా. ఇది వచ్చేసి డే 3. మేమైతే బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాము హోటల్లో. ఈ వీడియోలో నేను మీకు వచ్చేసి ఏమేమి చూపిస్తానంటే, మేము ఈరోజు వెళ్ళింది బాగా బీచ్. ఇదే బాగా బీచ్. అండ్ ఆల్సో జైల్ మ్యూజియంకి అయితే వెళ్ళాము. ఈ రెండు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు నార్త్ గోవాలో ఉన్నాం. ఇదిగోండి, ఇదే ప్రపంచ ప్రసిద్ధి చెందిన బాగా బీచ్. గోవాలో అత్యంత రద్దీగా సందడిగా ఉండే బీచ్లలో ఇది ఒకటి. దీనినే బాగా క్రీక్ అనే చిన్న నది దగ్గరగా ఉండడం వల్ల ఈ పేరు వచ్చింది. ఇక్కడికైతే ప్రతిరోజు వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా ఫేమస్ అయింది ఇక్కడ వాటర్ స్పోర్ట్స్, బీచ్ షాట్స్ మరియు నైట్ లైఫ్ వల్ల. పగటిపూట అయితే పారాసైక్లింగ్, జెట్ స్కై, బనానా రైడ్ వంటివి ఎన్నో వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి అక్టోబర్ నుండి మే చివరి వరకు ఇక్కడ షార్క్స్ కలకలాడుతూ ఉంటాయి. మేమైతే వెళ్ళలేదు. అండ్ ఇది ఒక టెంపుల్ అనమాట, అక్కడే ఉంది. క్లోజ్ చేసి ఉండడం వల్ల నేను వెళ్ళలేదు. ఇప్పుడు మనమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే అగోడా జైల్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చారిత్రక ప్రదేశానికి వెళ్దాం. అదే అగువాడ సెంట్రల్ జైల్ కాంప్లెక్స్లో ఉన్న అగువాడ ఇంటరాక్టివ్ మ్యూజియం. ఇది పనాజీకి దగ్గర మాండోవి నది, అరేబియా సముద్రం కలిసే చోటు ఉంది. చూస్తున్నారు కదా, ఇదే ఆ కోట. ఇది పోర్చుగీస్ వాళ్ళు కట్టారు. వాళ్ళ నిర్మాణ శైలి మనం ఇందులో చూడవచ్చు ఈ అగోడా ఫోర్ట్లో. ఇది వచ్చేసి బోర్డ్. నైట్ వాక్ కూడా ఉంది ఇక్కడ. అండ్ చిన్నపిల్లలకైతే ఛార్జ్ ఏం తీసుకోలేదు. ఇంకా ఈ కోటను పోర్చుగీస్ వారు 1612లో డచ్ మరియు మరాఠాల నుంచి రక్షణ కోసం నిర్మించారు. అగువాడ అంటే పోర్చుగీస్ భాషలో నీరు అని అర్థం. ఇక్కడ మంచినీటి బుగ్గ ఉండేది, అందుకే నావికులు ఇది ముఖ్యమైన ప్రదేశంగా ఉండేది. ఈ జైలు 2015 వరకు కూడా వాడకంలో ఉంది. గోవాలో ఇదే అతిపెద్ద జైలు. భారత స్వాతంత్రోద్యమ సమయంలో పోర్చుగీస్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఎందరో స్వతంత్ర సమర యోధులు ఇక్కడ బంధించారు. ఇప్పుడు ఈ జైలు ఒక గొప్ప మ్యూజియంగా మరియు గోవా చరిత్ర, స్వతంత్ర పోరాటం గురించి తెలిపే ఎన్నో ఇంటరాక్టివ్ ఎగ్జిబిట్స్, ఫోటోలు ఇక్కడ ఉన్నాయి. టీబీ కున్ఫారామ్, మనోహర్ లోహియా వంటి ప్రముఖ నాయకులు ఉంచిన ప్రత్యేక సెల్ని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ నుండి అరేబియా సముద్రం యొక్క పనోరమిక్ వ్యూ అద్భుతంగా ఉంటుంది. చరిత్రను తెలుసుకుంటూనే సముద్రపు అందాలను ఆస్వాదించడానికి ఇది ఒక మంచి ప్రదేశం. నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యారియట్ హోటల్ అండ్ సౌత్ గోవాలో ఉంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడే స్టే చేసాము. ఇక్కడ నుంచి అయితే మనకి బీచ్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఎవరైనా బీచ్ కావాలి నాకు కంపల్సరీ అనుకునే వాళ్ళు ఈ హోటల్ ప్రిఫర్ చేస్తే చాలా బెస్ట్గా ఉంటుంది. బట్ ఛార్జెస్ అయితే నేను పాత మ్యారియట్ నార్త్ గోవాలో చెప్పిన దానికంటే ఇవి ఎక్కువే ఉంటాయి. మీరు కాస్ట్ చూసుకొని ఇన్ కేస్ బీచ్ సైడ్ వ్యూ కావాలనుకుంటే డెఫినెట్గా ఇక్కడికైతే వెళ్ళొచ్చు. అండ్ నైట్ పూట కూడా చాలా ఎక్సలెంట్ వ్యూ అయితే ఉంటుంది ఇక్కడ. చూశారు కదా ఫ్రెండ్స్, గోవాలో ఒకవైపు బాగా బీచ్ సందడి అంటే మరోవైపు అగువాడ జైల్ రూపంలో చారిత్రక ఘనత కూడా ఉంది. ఈ రెండు ప్రదేశాలు గోవా ట్రిప్కు మాకు డిఫరెంట్ అనుభూతుల్ని ఇచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి.
మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అందరికీ.